శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. తిరుప్పావై వ్రతానుష్ఠాన సందర్భముగా 9వ పాశుర అనుసంధానం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. 9వ పాశురం. தூமணி மாடத்து சுத்தும் விளக்கரிய தூபங்கமஜத்து இரடை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப் பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமா என் மாதவன் வைகுந்தன் என்னென்று నామం పలவும் నవిన్రేలోరంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. తూమణి మాడత్తు సుక్తుం విళక్కర్య. మరొక గోపిక దగ్గరికి వెళ్ళారు. ఆమె కూడా లేవకుండా ఇంకా నిద్రపోతూ ఉన్నది. తాము ఆ గోపికను కూడా ఎవరిని విడిచిపెట్టరు. వీళ్ళు పడుకున్నటువంటి ఏ గోపికను కూడా విడిచిపెట్టరు. అందరి దగ్గరికి వెళ్ళి లేపుతున్నాననే గుర్తే ఈ 10 పాటల చేత 10 మంది గోపికలు లేపినడానికి షాంపులుగా మనకు చూపించారు. ఈ రోజు పడుకున్నటువంటి ఒకనొక గోపికను నిద్ర లేపడానికి వెళ్ళారు. ఆమెను ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమె పడుకున్నటువంటి వైభవం ఎట్లా ఉందో చూడండి. తూమణి మాడత్తు సుక్తుం విళక్కరియా. విశుద్ధమైనటువంటి రత్నములు పొదిగినటువంటి రత్న ఖచ్చిత భవనము లోపట చుట్టూ దీపాలు వెలిగించుకున్నదట. 4 దిక్కుల దీపాలు ప్రకాశిస్తూ ఉండగా తూపంకమజ తుయిలనై మేల్కణ్వలరుం. ధూపములు మంచి ధూప పరిమళం వస్తూ ఉండగా ధూపం వేసుకొని తుయిలనై మేల్ అలాగా మెత్తగా ఉండేటువంటి చక్కటి శయ్య పైన మెత్తని పాన్పు పైన శయనించి ఉన్నదట. తుయిలనై మేల్ కణ్వలరుం. ఆ విధంగా మెత్తని శయ్య పైన శయనించి ఉన్నటువంటి మామాన్ మగళే. ఆమెతోని ఏం సంబంధం? ఈ పల్లెటూళ్ళల్లో ఈ వాళ్ళు అలాగే పిలుచుకుంటూ ఉంటారు. ఆమెతోని ఏ సంబంధం లేకపోయినా వీళ్ళు ఆమెను ఏమని పిలుస్తున్నారు? ఓ మేన మరదల. ఆ పండుకున్న ఆవిడ ఈమెకు వీళ్ళకందరికీ మేన మరదలవుతుందట. ఆమెతోని ఒక సంబంధం వాంఛిస్తూ ఉన్నారు. ఓ మేన మరదల లేవమ్మ మణిక్కదవం తాళ్ తెరవాయ్. మణులు పొదిగినటువంటి రత్న భవనమే మొత్తం అది విశుద్ధ రత్న చేత నిర్మించబడినటువంటి గొప్ప భవనం. అటువంటి భవనంలో ఆమె యొక్క పడుకున్నటువంటి ఆ రూమ్, బెడ్రూమ్ అనుకోండి. ఆ బెడ్రూమ్ యొక్క గడియ అంటే ఆ తలుపు గడియ ఎట్లా ఉంటుంది? దేంతో తయారు చేసింది? అది కూడా రత్నములతో తయారు చేసినటువంటి గడియ. మణిక్కదవం తాళ్ తెరవాయ్. రత్నములు పొదిగినటువంటి ఆ డోర్ను లేదా ఆ గడియను తెరవవలసినటువంటిది తల్లి అంటున్నారు. ఆమెను ఏమని సంబోధించారు? మామాన్ మగడే. ఓ మేన మరదల, రత్నములు పొదిగినటువంటి ఆ తలుపు గడియ, నీ యొక్క తలుపు గడియను తెరవవలసినటువంటిది. ఆ తర్వాత మంచి బాగానే ఉంది, మంచి విశుద్ధమైన రత్నములు పొదిగిన భవనంలో నిద్రిస్తున్నావు. చుట్టూ దీపాలు పెట్టుకున్నావు. ధూపములు పరిమళిస్తూ ఉన్నది, ధూపం వస్తూ ఉన్నది. మంచి ధూపముల యొక్క వాసన. మెత్తటి పాన్ పైన హంసతూలిక తల్పం పైన మెత్తని పాన్ పైన శయనించి ఉన్నావు తల్లి. కాబట్టి ఓ తల్లి, ఓ మేనమరదలా, మాకు మేనమరదలా దగ్గరి సంబంధం చెప్తుంటున్నారు. ఆ విధంగా లేవవలసినది, నీ రత్నాలు పొదిగినటువంటి తలుపును తెరవవలసినది అని చెప్తే ఆమె ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసం మాట కూడా వీళ్ళు వచ్చిండ్రు, అయ్యో ఈ విధంగా ప్రశంసిస్తూ నన్ను లేవవలసిందిగా ప్రార్థిస్తున్నారని చెప్పని ఆమె లేవలేదు, మాట మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఈమె సరే అని ఆమె ఆ తల్లి అక్కడనే పడుకొని ఉన్నది. ఆమె తల్లి ఉన్నది అక్కడనే. ఎవరి ఇప్పుడు మేనమరదల అని ఆమెతో సంబంధం పెట్టి పిలిచారు కదా, ఆ అమ్మాయి యొక్క తల్లి ఉన్నది. కాబట్టి ఈమె మేనమరదలైనప్పుడు ఆమె ఏమవుతుంది? వీళ్లకు ఏం కావాలి? అత్తయ్య అవుతుంది. కాబట్టి మామీర్ అని చెప్పని ఈమెను సంబోధిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి యొక్క తల్లిని సంబోధిస్తున్నారు. మేనమరదల అని ఆమెను సంబోధించారు. ఆమె తల్లిని ఏమని సంబోధిస్తున్నారంటే ఓ అత్తయ్య మామీర్ అవళ యజుప్పీరు. ఆమెనేమో ఏదో తెలియక నిద్రపోతున్నదో ఏం సంగతో తెలియదు కానీ ఆమెను మీరైనా నిద్ర లేపలేదు. మీరైతే మెలకుతోనే ఉన్నారు కదా, మెలకుతో ఉన్నారు కదా, మేము వచ్చామని ఆమె చెప్పి ఆమెను లేపవచ్చు కదా. ఓ అవళ యజుప్పీరో, మీరైనా లేపకూడదా? ఉన్ మగళదాన్. ఏమమ్మా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఉన్ మగళదాన్, నీ యొక్క కూతురు, నీ బిడ్డ ఊమయ్యో మూయిదా. మాటలు రావా? మా మాటలు మరి నోరు తెరిచి ఒక మాటనన్నా వలుపుతలేదు. ఆమె మూగదా ఏమన్నా? అన్రి చెవిడో అంటే చెవిడిదా, చెవుడా వినపడదా మాటలు? ఆనందలో లేక గాఢమైనటువంటి నిద్రపోతున్నదా? ఏం కారణం?
ఎందుకు ఆమె మూగామన్న కావాలి, లేదా చెవిటామన్న కావాలి, లేదా మొద్దు నిద్ర పోతూ ఉండాలి. కాబట్టి ఈ 3 కారణాలలో ఏమి కారణం ఆమె అలా నిద్రపోతున్నది ఏమిటి అని పిలుస్తున్నారు. ఏమో పెరుందియల మందిరపట్టాడో ఈ పెద్దనైనటువంటి మెత్తని ఈ పాన్పు పైన పడుకోబెట్టి ఏయ్ లేస్తివా చూడు అని చెప్పని ఏమైనా మంత్రం వేసి వాళ్ళు వేసిన మంత్రానికి కట్టుబడి పడుకొని ఉన్నది ఆమె. మంత్రబద్ధ కొంతవారు మంత్రం వేసి అలాగే తెలివి లేకుండా పడుకునేటట్టుగా చేస్తారు. కాబట్టి అలాగా ఎవరైనా వేసిన మంత్రానికి బద్ధురాలై ఆ విధంగా ఈ పాన్ పైన శయనించిందా, ఏమి కారణం, ఎందుకు నిద్రపోతున్నది ఈ విధంగా అని అన్నారు. అని అమ్మ లేవవలసినది మామా యన్మాధవన్ వైగుండం. మేము వచ్చింది ఎందుకోసం మా స్వార్థం కోసం మేము రాలేదు, మేమేదో ఆడుకోవడానికో పాడుకోవడానికో రాలేదు. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెండ్రు. మామాయన్ మహామాయావి ఎవరు? కృష్ణ పరమాత్మ. మామాయన్ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు అఘటనాఘటన దురంధరుడైనటువంటి స్వామి ఆయన మాధవుడు. ఎవరైనా మాధవుడు అంటే అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు, శ్రీయపతి అయినటువంటి వాడు. తర్వాత అటువంటి వాడు వైగుంధన్. ఆయన ఎక్కడుండేవాడు, ఎక్కడికి వచ్చాడు? వైగుంధన్, వైకుంఠంలో పరమపదంలో శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు ఇక్కడ దాకా వచ్చాడు. అటువంటి మామాయన్ మాధవన్ వైగుంధన్ ఆయనను పాడడానికి ఆయన యొక్క నామం పలவும் నవిన్రు. ఆయన యొక్క నామములు ఆయనకు 1, 2 పేర్లు ఎన్నున్నాయి ఆయనకు? విష్ణు సహస్రనామం. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకు? అనంతమైనటువంటి నామములు. 1000 నామాల వాడు కదా. 1000 అంటే అనంతమైన నామములు కలిగినటువంటి స్వామి యొక్క నామమును పాడడం కోసం మేము వచ్చాము. కాబట్టి ఆమె కూడా లేస్తే మాతో కలిస్తే అందరం కలిసి పాడి పెరుమాళ్ళ దగ్గరికి వెళదాము, పెరుమాళ్ళను సేవిద్దాము అని చెప్పని ఈ పాసురం లోపట ఆ గోపికను లేపుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పాశురార్థం అంతా కూడా చక్కగా అన్వయించి చెప్పేది ఎవరికి అని చెప్పానంటే ఆచార్యోత్తముడి పరంగా చెప్తారు. తూమణి మాడత్తు ఆమె పడుకున్నది ఎక్కడ అని చెప్పారు? నవరత్న మండిత ప్రాసాదము. అంటే పెరుమాళ్లకు మనకు ఉండేటువంటి సంబంధం ఎటువంటిదట? మొత్తము సంబంధం నవవిధ సంబంధము అంటారు. నవవిధ సంబంధము అని చెప్పనంటే ఏమిటి? పితాపుత్ర సంబంధం, రక్షక సంబంధం, శేషి సంబంధం, భర్తృ భార్యా సంబంధం, జ్ఞేయ సంబంధం అని ఇట్లాంటి సంబంధాలు పెరుమాళ్లతో మనకు ఎన్ని ఉన్నాయి? తర్వాత నవవిధ సంబంధం. ఈ నవవిధ సంబంధ జ్ఞానము కలిగినటువంటి భవనమే, ఆ స్థలమే ఆచార్యుడు వసించేటువంటి, ఆచార్యుడు ఉండేటువంటి, ఆచార్యుడు అక్కడనే ఈడుబడి ఉండేటువంటి ప్రాసాదము. తూమణి మాడత్తు అటువంటి ప్రాసాదము. నవరత్న ఖచ్చిత సింహ భవనము అని చెప్పండి. విశుద్ధమైన రత్న ఖచ్చితమైన భవనము అని చెప్పంటే అటువంటి నవవిధ సంబంధ జ్ఞానం కలిగినటువంటి ఆ భవనంలో నిద్రిస్తూ ఉంటాడు. అంటే అక్కడ వేంచేసి ఉంటాడు. ఎవరు? ఆచార్యోత్తముడు అని చెప్పని అంటారు. తర్వాత చుట్టూ దీపాలు వెలిగించుకున్నారు. ఏమిటి దీపాలు అంటే జ్ఞానమే దీపము. ఆయనకు నలువైపులోపట అంతా జ్ఞాన ప్రసారమే కాబట్టి జ్ఞానమే జ్ఞాన దీపంతో ఉండేటువంటి వాడు. జ్ఞాన దీపమే ఆయన ఆచార్యుడు కదా, అటువంటి ఆచార్యుడు. తర్వాత జ్ఞానమునకు అనుష్ఠానము. ధూపము ఉన్నది, దీపము ఉన్నది, ధూపము ఉన్నది కదా. దీపమేమో జ్ఞానానికి గుర్తు, తర్వాత ధూపమేమో అనుష్ఠానమున గుర్తు. కాబట్టి ఆచార్యుడి దగ్గర జ్ఞానము ఉన్నది, అనుష్ఠానము 2 ఉన్నాయి. కాబట్టి దీపము తర్వాత ధూపము 2 కూడా అక్కడ ఉన్నాయని చెప్పని ఈ అన్వయం చెప్తున్నారు. తర్వాత వాళ్ళు ఇక్కడ ఈమెను చెప్పినటువంటి ఈ అన్వయాలని ఉన్మగళ దాన్ ఊమయో అన్ని చెవిడు ఆనందలు ఇవన్నీ పదాలు కూడా ఉత్తమమైన ఆచార్యులకు అన్వయించి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సమయాభావం చేత అవన్నీ అన్వయం చేయలేకపోతున్నా. తిరుమల ఆళ్వార్ అనేటువంటి భక్తిసార యోగీంద్రులు అనేటువంటి మహానుభావుల్ని ఆళ్వార్లను ఈ రోజు పాశురంలో అమ్మవారు వారిని నిద్రలేపినట్టుగా ఈ పాశురం ఎంత కూడా అన్వయం చూపుతున్నారు. ఇంతటితో ఈ పాశురం యొక్క అనుసంధానం సంపూర్ణము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.